ESET 2012 అడిగిన క్వశ్చన్ ద యాంగిల్ బిట్వీన్ I plus J and J plus K. సో ఈ వెక్టర్ ఎలా రాస్తుందో A is equal to I plus J plus 0 into K. ఇక్కడ ఈ వెక్టర్ ఈ విధంగా రాస్తుందో B is equal to I లేదు కదా 0 into I plus J plus K. ఓకే, సో యాంగిల్ బిట్వీన్ దీస్ టూ వెక్టర్స్ అంటే మన క్రాస్ ప్రొడక్ట్ చేయొచ్చు లేదా డాట్ ప్రొడక్ట్ చేయొచ్చు. నేను డాట్ ప్రొడక్ట్ చేస్తాను. A bar dot B bar is equal to mod A into mod B into cos theta. సెకండ్ నుంచి cos theta is equal to A bar dot B bar బై mod A into mod B, అంతే కదా. సో A bar dot B bar చేసేయండి. A bar dot B bar డైరెక్ట్ గా చేస్తే మనకి 0 into 1. సో ఇక్కడ A bar dot B bar చేస్తాను చూడండి. 0 into 1 0 plus 1 into 1 1 plus 0 into 0 0. సో A bar dot B bar ఎంత అయిందండి? 1 అయింది. ఓకే, mod A చేసేయండి. mod A చేస్తే రూట్ ఓవర్ 1 square plus 1 square plus 0 అంటే 1 plus 1 అవుతుంది, రూట్ 2 అవుతుంది. mod A రూట్ 2 అవుతుంది. అలాగే mod B కూడా చేసేయండి. mod B ఈక్వల్ రూట్ ఓవర్ ఇక్కడ 0 స్క్వేర్ 0 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 plus 1 రూట్ 2 అవుతుంది. ఓకే, ఇది mod B. సో సబ్స్టిట్యూట్ చేసేయండి. A bar dot B bar అంతా 1, mod A అంతా రూట్ 2, mod B అంతా రూట్ 2. సో 1 by రూట్ 2 into రూట్ 2 అంటే 1 by 2. సో cos theta is equal to 1 by 2. సో theta is equal to cos inverse 1 by 2. ఎక్కడ 1 by 2 అవుతుంది? 60 degrees దగ్గర అవుతుంది. అంటే దీని ఆన్సర్ ఎంత అవుతుంది? 5 by 3 అన్నమాట. సో దిస్ ఇస్ యువర్ ఆన్సర్. సో 5 by 3. సో ఇంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఫాలో అవర్ ఛానల్.